హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి రీఅపీల్ అండ్ రీయూజ్డ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. రీఅపీల్ రీయూజ్డ్ ఏంటి అనుకుంటున్నారా? కొత్తగా కాకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టి కొన్ని డేస్ అయ్యాక మానిటైజేషన్కి అప్లికబుల్కి మీరు ఎలిజిబుల్ అయ్యాక వచ్చే ప్రాసెస్సే ఈ రీఅపీల్. అలాగే రీయూజ్డ్ కంటెంటర్ క్లెయిమర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా ఇలాంటి వీడియోస్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది అయితే నేను చేసిన ప్రాసెస్లో మీకు చెప్తాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రీయూజ్డ్ కంటెంట్ వరకు వెళ్ళకూడదండి. అసలు వేరే వాళ్ళ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వేరే వాళ్ళ ఛానల్లో ఉన్నాయి తీసుకొచ్చేసి ఇదేదో వీడియో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉంది, ఇది మనం పెడితే మన రీల్స్ ఇంకా మన వీడియోస్ కొంతమందికి రీచ్ అయ్యి మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ వస్తాయని చెప్పేసి గబుక్కున తీసుకొచ్చి పెట్టేస్తాము. కానీ దానివల్ల యూజ్ లేదండి. దానివల్ల మనకైతే చాలా టైం వేస్ట్. ఎలా అంటారా, మనకి ప్రస్తుతానికి అయితే దానివల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, అలాగే వాచ్ అవర్స్ పెరుగుతాయి, వ్యూస్ కూడా పెరుగుతాయి. కానీ మానిటైజేషన్కి వెళ్ళేటప్పటికి ఇది మనకి చాలా ప్రాబ్లం అయితే తెచ్చిపెడుతుందండి. ఈ రీయూజ్డ్ కంటెంట్ మామూలుగా చాలా పెద్ద తలనొప్పి. మీరు వీలైనంత వరకు మీ ఓన్ కంటెంటే చేయడానికి చూడండి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించుకోండి. అక్కడ వరకు వెళ్ళడం చాలా టైం వేస్ట్ అండి. మనకు వచ్చిన కంటెంట్తో మనం ఎదరికి వెళ్ళడమే మంచిది. ఎలా అంటే, ఇప్పుడు వేరే వాళ్ళది తీసుకొచ్చి మనం పెడతాము, వాళ్ళు మన మీద క్లెయిమ్ వేసుకోవచ్చు. ఎందుకు ఆ తలనొప్పి? అదే మనకు వచ్చినవి మనం పెట్టుకుంటా ఎదరికి వెళ్తే మనకే సక్సెస్ ఉంటుంది కదా. సో ఈ రీఅపీల్ ఎలా చేసుకోవాలి, అసలు ఏంటి ఈ ప్రాసెస్ అంటే, మనం మానిటైజేషన్కి ఎప్పుడైతే అప్లై చేసుకుంటామో దానికి 3 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దానికి అగ్రి చేస్తే అది అయిపోద్ది, వెళ్ళిపోతాం అందరికి. నెక్స్ట్ వచ్చేసి వీడియో వెరిఫికేషన్ కానీ ఐడి వెరిఫికేషన్ కానీ యూట్యూబ్కి సంబంధించింది వీడియోకి సంబంధించింది ఉంటుంది. ఈ వీడియో వెరిఫికేషన్ కానీ ఐడి వెరిఫికేషన్ కానీ చేసుకున్నాక ఈ లాస్ట్ థర్డ్ది వచ్చేసి ఏంటంటే మనకి రివ్యూ, ఛానల్ రివ్యూ అనమాట. ఈ రివ్యూలో మనం మన వీడియోస్ మొత్తము ఏం జరుగుతుంది, అసలు ఏం పెట్టారు, వీళ్ళు ఒరిజినల్ కంటెంటే పెట్టారా లేదా వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చి పెట్టారా అని మన ఛానల్ని రివ్యూ చేస్తారండి. అది 1 డేలో అయిపోతుంది మ్యాక్సిమం. ఇంకా కొంతమందికి 2 to 3 డేస్ అలా పడతాయి అంటారు. నాకు తెలిసి 1 డేలోనే అయిపోతుంది, నాకు జరిగినంత వరకు కూడా నాకు తెలిసి. సో 1 డేలోనే అసలు విషయం ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. మనం కూడా కరెక్ట్గా చేసామా, చేస్తే ఓకే అవుతుంది, సక్సెస్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్కి మనం వెళ్తాము. లేదు మనది వేరే వాళ్ళ కంటెంట్ ఉంది, మనం రీయూజ్డ్ కంటెంట్ మ్యూజిక్స్ యూజ్ చేసి వీడియోస్ చేసాము అందుకే ఇలా వచ్చింది అని తెలిసినాక మనకి వీడియో అయితే మానిటైజేషన్ అయితే సక్సెస్ అవ్వదండి. సో క్యాన్సిల్ అయిపోతుంది రివ్యూలో ఛానల్. సో దాన్ని అప్పీల్ చేసుకోండి మానిటైజేషన్కి అని అయితే ఒక నోటిఫికేషన్ ఇస్తాడు. దాని తర్వాత మనం ఓన్గా కంటెంట్ ఉంటేనే అప్పీల్ చేసుకోవాలి, లేదు అంటే ఇంకా వదిలేసుకోవడమే. మీకు ఓపిక ఉంది, నేను ఇదే ఛానల్ కంటిన్యూ చేస్తాను, నాకు వ్యూస్ నేను మళ్ళీ తెచ్చుకుంటాను, నా వాచ్ అవర్స్ మళ్ళీ తెచ్చుకుంటాను అంటే మీరు పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో రీయూజ్డ్ కంటెంట్ అలాగే క్లెయిమ్ పడిన కంటెంట్స్ ఏవో ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేసి నేను మళ్ళీ వస్తానంటే మళ్ళీ టైం టేకింగ్ అండి. మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ చేసినట్లే. సో అంతవరకు తెచ్చుకోకుండా ఓన్గా చేసుకోండి అని అయితే చెప్తున్నాను. ఇవి మొత్తం డిలీట్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ ఏంటంటే ఫస్ట్ నుంచి వస్తుంది మన ఛానల్లో. సో అవన్నీ డిలీట్ చేసేసాక మనకు ఓన్లీ ఇంకా రిమైనింగ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉంటారు. ఇంకా ఇప్పటి నుంచి మనం కొత్త ఛానల్ పెడితే ఎలాగా వ్యూస్ వస్తాయో ఇంకా అలాగే 1, 2, 3 నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మనం కూడా వీళ్ళు మనకి ఒక 1 days 18 ఇప్పుడు 1 month అయితే టైం ఇస్తారు, 14 days అలా ఆ టైంలో మనం తెచ్చుకుంటే ఓకే, లేదంటే తెచ్చుకున్న వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడి వరకు ఎందుకండి, సో ఓన్గానే చేసుకోండి, ఓన్గానే తెచ్చుకోండి. ఈ సోదంతా ఎందుకులే. అసలు ఇప్పుడు ఈ రీఅపీల్ ఎలా చేసుకోవాలి అని అంటే, రీఅపీల్ వచ్చేసి మనం ఒక వీడియో అయితే చేసుకోవాలండి. వీడియో మనం ఓన్గా వీడియో తీసుకోవాలి, అది కూడా తెలుగు తప్ప ఏ లాంగ్వేజ్లో అయినా సరే
అక్కడ రీఅపీల్ కింద మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో మీకు వచ్చినట్టు ఇంగ్లీష్లో చెప్పండి ఏమని, నేను ఇలా ఫలానా ఛానల్ రన్ చేస్తున్నాను, ఈ ఛానల్లో నాకు ఇలాగా నేను నా ఓన్ కంటెంటే పెడుతున్నాను, నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, నేను ఇది నా ఓన్ కంటెంటే నేనే చేస్తున్నాను, నేను ఈ యాప్లో నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, ఈ యాప్లో నేను థంబ్నెయిల్ చేస్తున్నాను, నేను అన్నీ ఇందులోనే చేసుకుంటాను, నేను ఎవరివి యూస్ చేయను. అలా మీకు మీ వీడియో గురించి ఒక 5 minutes ఒక వీడియో అయితే చేయాలండి. చేసి దానికి సంబంధించిన ఒక URL ID ఒకటి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. అక్కడ వాళ్ళు ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో దానిలోకి అయితే క్లిక్ చేసి సబ్మిట్ చేసేసుకోవాలి. అది కూడా మీ ఓన్ కంటెంట్ అయితేనే. మీ ఓన్ కంటెంట్ కాకుండా మీరు వేరే ఇన్స్టాగ్రామ్లో నుంచి వీడియోస్ తీసుకొచ్చి లేదా వేరే టెలిగ్రామ్లో వీడియోస్ తీసుకొచ్చి దాన్ని ఏదో తిక్క ఎడిటింగ్ చేసి పెట్టానేనంటే కుదరదు, అది అవ్వదు. ఖచ్చితంగా మీ ఓన్ కంటెంట్ అయితేనే రీఅపీల్ చేసుకోండి. లేదు అని అంటే ఇంకా అవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ వాచ్ అవర్స్ మళ్ళీ వ్యూస్ తెచ్చుకున్నాక పెట్టుకోండి. అంతేగాని నేను ఇవన్నీ ఉంచుకొని నేను అదరికి వెళ్తాను అని అంటే జరగదు. ఓకేనండి. సో ఖచ్చితంగా ఈ టైం వేస్ట్, ఈ ప్రాసెస్లు ఇవంతా ఎందుకు అనుకుంటే మాత్రం ఓన్ కంటెంట్స్ చేయండి. ఇంకా తప్పక మేము ఇలా వెళ్ళిపోయాము అని అంటే ఇంకా చేసే దారి ఏమీ లేదు. ఏం చేస్తారు, ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి. ఆ వీడియోస్ ఉన్నాయి ఎప్పటికైనా మళ్ళీ మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేవి వస్తుంది కాబట్టి ఆ వీడియోస్ని డిలీట్ చేసేసి మీరు కొత్తగా ఇంకా మీరు అదే ఛానల్ మీకు కంటిన్యూ చేసుకోవాలి అంటే అందులోనే మీరు కనిపిస్తూ మీ వాయిస్ ఓవర్ ఇస్తూ మంచిగా ఏదైనా కంటెంట్ తీసుకొని ఇప్పటి నుంచైనా చేస్తూ వ్యూస్ వచ్చే వరకు వాచ్ అవర్ పెరిగే వరకు చేసుకోండి. మానిటైజేషన్ అవ్వచ్చు, మేబీ అవుతుంది నాకు తెలిసి. ఇంకా దీని గురించి అయితే నాకేం తెలియదు. సో ఇదండి వీడియో. ఈ వీడియోలో మీకు కొంచెం అవగాహన అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. రీఅపీల్ ఎలా చేయాలో కూడా తెలిసిందని అనుకుంటున్నాను. ఈ రీఅపీల్ ఏంటంటే మేము చేసింది కరెక్ట్, మా ఓన్ కంటెంట్తోనే మేము చేసాము. వేరే వాళ్ళు ఎవరే మేము తీసుకురాలేదు. నేను ఈ వీడియోస్ ఎందులో చేశాను, నేను ఈ యాప్లో చేశాను, నేను ఈ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ ఈ యాప్లోనే చేశాను అని చెప్పేసి అవన్నీ మీరు ఒక ఫోన్లో మీ ఫోన్లో ఇవన్నీ చూపించుకుంటూ వీడియో తీసి అవన్నీ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ. సో ఇంకా ఎప్పుడు కూడా నేను ఇలా మిస్టేక్ చేయను. ఒకవేళ ఈ వీడియోస్లో ఏమైనా నేను రాంగ్గా చేసి ఉంటే నేను మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయను అని చెప్పి ఫర్గివ్ అడుగుతూ యూట్యూబ్కి ఒక వీడియో అనేది URL ఐడితో అన్లిస్టెడ్లో పెట్టుకొని దాన్ని కాపీ చేసుకొని అక్కడ ఒక ఆప్షన్ ఇస్తాడు, దాంట్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేసేస్తే మనకి ఖచ్చితంగా అయితే ఓన్ కంటెంట్ ఉంటే సక్సెస్ అవుతుంది. ఓన్ కంటెంట్ లేకపోతే మళ్ళీ రీఅపీల్ మళ్ళీ ఇంకా టైం పెంచుతూ ఉంటారనమాట. మంత్స్, 3 months, 2 months అలాగా. మీరు ఎన్నిసార్లు చేసినా అలా పెంచుతూనే ఉంటారు, కానీ మీ కంటెంట్ అనేది ఉంటేనే సక్సెస్ అవుతుంది. సో అసలు కంటెంట్ లేకుండా మీరు ఎన్నిసార్లు రీఅపీల్ చేసుకుంటే యూజ్ ఏంటండి. సో అసలు కంటెంట్ కోసం అయితే ట్రై చేయండి. ఓకేనా. సరే అండి, ఈ వీడియో మీ అందరికీ బాగా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ మా వీడియోకి ఒక బూస్టింగ్ లాంటిది. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని కొంచెం వేరే వాళ్ళకి వెళ్ళేలా అయితే చేస్తుంది. సో ప్లీజ్ watch my videos regularly and subscribe to my channel. Thank you for watching, Andy. Thank you. Bye bye.